ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు రాష్ట్రాల్లో జీడిపప్పు పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పలాస. అంతటి ఘన చరిత్ర ఉన్న పలాస జీడిపప్పు మరో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. రుచి సువాసనలో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. అంతటి ప్రాధాన్యత ఉన్న లడ్డూ ప్రసాదంలో ఇకపై పలాస జీడిపప్పును వినియోగించనున్నారు. పలాస జీడిపప్పు ఎంతో ప్రత్యేకం. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆ జీడిపప్పు టీటీడీ ప్రసాదం లడ్డూ రూపంలో యాత్రికుల చెంతకు చేరనుంది. సింహాచలం దేవస్థానంలో పులిహోర, అన్నవరంలో పొంగలి ప్రత్యేకం. అదేవిధంగా జాతీయ స్థాయిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉంది. టీటీడీ లడ్డూ రుచి సువాసనలో ఆ ప్రత్యేకతే వేరు. ఈ లడ్డూ తయారీకి వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకపై ఈ లడ్డూలో పలాస జీడిపప్పునకు స్థానం దక్కింది. పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ టీటీడీకి జీడిపప్పు సరఫరా చేసే టెండర్లు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా 3000కు పైగా జీడి పరిశ్రమలు ఉండగా అనూహ్యంగా పలాస వ్యాపారికి ఈ అవకాశం దక్కడం హర్షణీయం. తిరుపతి బాలాజీ లడ్డుల తయారీకి రోజు 3 టన్నుల జీడిపప్పు అవసరం. ప్రస్తుతం జేహెచ్ రకం జీడిపప్పు సరఫరా చేయాలని టీటీడీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఆ రకం పప్పు సరఫరా చేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. టీటీడీ ప్రసాదంగా ఉద్దానం పలాస జీడిపప్పు వెళ్తూ ఉండడంతో దానికి అనుగుణంగా శుభ్రత, నాణ్యత, శుచితో తయారు చేస్తున్నారు. మొత్తం 300 మంది కార్మికులు 2 రోజుల నుంచి జేహెచ్ రకం జీడిపప్పు తయారు చేస్తూ 1 కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నారు. నెలకు సరిపడా జీడిపప్పును వారం రోజుల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీడిపప్పు తయారీలో మన రాష్ట్రం దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. 45 ఏళ్లకు ముందు మన రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న పలాస జీడిపప్పును టీటీడీ లడ్డు ప్రసాదంలో వినియోగించారని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో సరఫరా చేయకపోవడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీపడి జీడిపప్పు సరఫరా టెండర్లు దక్కించుకున్నాయి. అప్పట్నుంచి మన రాష్ట్ర జీడిపప్పు విదేశాలకు విక్రయాలకు తప్ప స్వదేశంలో ఉన్న ప్రధాన ఆలయాలకు సరఫరాకు నోచుకోలేదు. ఎట్టకేలకు పలాస జీడిపప్పు చాలా ఏళ్ల తర్వాత తిరుపతి బాలాజీ లడ్డులో ప్రధాన భూమిక పోషిస్తూ ఉండడంతో వ్యాపారులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా మాకు టీటీడీ నుంచి టెండర్ వచ్చింది సార్. దానికి కావాల్సిన జీడిపప్పుని జేహెచ్ అనే గ్రేడ్ని మనం సప్లై చేయడానికి టెండర్ ఫైనల్ అయింది. చాలా రోజుల నుంచి పలాస కళ, ఆ టీటీడీ టెండరు పలాస నుంచి సప్లై చేయడం నుంచి చాలా రోజుల నుంచి కళ. ఆ కళ ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్ అయ్యింది. మాకు చాలా అదృష్టము. ఎంతో డబ్బులు ఖర్చు పెడితే కూడా అక్కడికి వెళ్ళడానికి కష్టము. మా దగ్గర నుంచి పప్పు వెళ్తుంది, మేము చేసిన పప్పు మేము ఎంత పుణ్యం చేసుకున్నాము. దగ్గర నుంచి 4 రోజుల క్రితమే మాకు ఆర్డర్ వచ్చింది. మేము ఈ శ్రీవారికి సేవ చేసిన భాగ్యం మాకు కలిగినందుకు ధన్యవాదాలు. మొత్తానికి టీటీడీ లడ్డు ప్రసాదానికి పలాస ఉద్దానం జీడిపప్పు వెళ్తూ ఉండడంపై అటు వ్యాపార వర్గాల నుంచి, ఉద్దానం జీడి రైతాంగం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ జన్మ ధన్యం అయిపోయిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.